కొన్ని సినిమాలు టైటిల్ చూసో, పోస్టర్ చూసో అరే! ఈ సినిమాకి వెళ్ళాలి. ఒకసారైనా చూడాలనిపిస్తుంది. అలాంటి సినిమాల్లో 'మజాకా' ఒకటి. 'మజాకా' ఎందుకు చూడాలంటే ఇందులో చాలా కారణాలున్నాయి. అందులో ఒకటి 'రావు రమేష్', 'సందీప్ కిషన్'. 'రావు రమేష్', 'సందీప్ కిషన్' వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు నటిస్తున్నారనగానే ఒక రకమైన ఆసక్తి ఏర్పడుతుంది. పైగా 'నక్కిన త్రినాథరావు' ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవలే 'ధమాకా'తో 100,00,00,000 తీసిన దర్శకుడాయన. కాంబినేషన్ పరంగా, టైటిల్ పరంగా కొంచెం క్రేజ్ తెచ్చుకున్న సినిమా ఇది. పైగా పాటలు కూడా జనంలోకెళ్ళిపోయాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కథ ముందుగా చిరంజీవి గారి దగ్గరికెళ్ళిందంట. సిద్దు జొన్నలగడ్డ, చిరంజీవి కలిసి ఈ సినిమా చేద్దాం అనుకున్నారు. ఆ తర్వాత క్రమక్రమంగా చేతులు మారుతూ 'రావు రమేష్', 'సందీప్ కృష్ణ' వరకు వచ్చింది. చిరంజీవి గారికి నచ్చిన కథ అంటే ఇందులో ఏదో ఉంది అన్న ఆసక్తి, ఉత్సాహం ప్రేక్షకుల్లో వస్తుంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? నిజంగానే 'సందీప్ కిషన్', 'రావు రమేష్‌లు' ప్రేక్షకులకు కావాల్సిన ఫన్ పంచిపెట్టారా లేదా? ఇవన్నీ ఈ రివ్యూలో తెలుసుకుందాం. కథ విషయానికొద్దాం. ఆడదిక్కు లేని ఒక ఇంట్లో బ్యాచిలర్ లైఫ్ గడిపేస్తున్న తండ్రి కొడుకుల కథ ఇది. వీళ్ళిద్దరికీ ఒకేసారి ఒకే సమయంలో ప్రేమలో పడాలనిపిస్తుంది. తండ్రేమో తన వయసు తగ్గట్టు ఒక ఆంటీ వెనకాల పడతాడు. కొడుకేమో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. వీళ్ళ ప్రేమ కథలు ఎలా నడిచాయి? ఆ ఇద్దరు వీళ్ళ జీవితంలో తీసుకొచ్చిన మార్పులేంటి? అసలు ఆ ఇద్దరు అమ్మాయిలకున్న సంఘర్షణ ఏంటి అనేదే కథ. ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన కథలో కాస్త నావెల్టీ ఉంది. అదేంటంటే కొడుక్కి పెళ్లి చేయాల్సిన వయసులో ఒక తండ్రి ప్రేమలో పడడం. ఆ ప్రేమ కథలో ఒక ట్విస్టు. ఆ ఇద్దరు అమ్మాయిలకి మధ్య ఒక సంఘర్షణ. ఇదంతా కథలో చాలా గమ్మత్తుగా కుదిరాయి. కథలో ఫన్ జనరేట్ చేయడానికి కావాల్సినంత బేస్ అయితే ఉంది. కొడుక్కి పెళ్లి చేయాల్సిన వయసులో తండ్రి ప్రేమలో పడడం, కొడుకుతో పోటీ పడుతూ ప్రేమ లేఖలు రాయడం. ఇదంతా మంచి ఫన్ జనరేట్ చేశాయి. ఆ సీన్స్ అన్ని చాలా వచ్చాయి గూడా. 'రావు రమేష్' లాంటి ఒక సీనియర్ ఆర్టిస్టు, 'రావు రమేష్' లాంటి ఒక క్యారెక్టర్ ఒక అమ్మాయి వెంట పడడం, ఇవన్నీ చాలా సరదాగా అనిపిస్తాయి. కొడుకుతో పోటీ పడుతూ ఒక అమ్మాయి వెంట పడడం, ఆమె ప్రేమను ఎలాగైనా సరే దక్కించుకోవాలని చూడడం, ఇదంతా స్క్రీన్ మీద చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. పైగా 'రావు రమేష్' కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఆ కామెడీ టైమింగ్‌తో చాలా సాదాసీదా సన్నివేశాలను కూడా తను బాగా ప్రెజెంట్ చేయగలిగాడు. స్క్రీన్ మీద 'రావు రమేష్‌ని' చూసినప్పుడల్లా కామెడీ వర్కౌట్ అవుతూ ఉంటుంది. 'రావు రమేష్' ట్రాక్ మీద దర్శకుడు పెట్టిన శ్రద్ధ, 'రావు రమేష్' ట్రాక్‌ని బాగా రాయాలన్న ఆ తపన ఏదైతే ఉందో, అది 'సందీప్ కిషన్' ట్రాక్ మీద కూడా పెట్టుంటే, ఈ కథ ఇంకొంచెం బావుండేది. ఈ సినిమాలో ఉన్న హైలైట్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే, ఇంటర్వెల్ బ్యాంగ్‌ని తప్పకుండా ప్రస్తావించుకోవాలి. అన్ని క్యారెక్టర్‌లను ఒకే చోట తీసుకొచ్చి, దర్శకుడు ఒక గమ్మత్తు చేశాడు. ఎవరికెవరు ఏమవుతారో అన్న ఫజిల్‌ని బాగా జనరేట్ చేశాడు. ఇంత మంచి ఇంటర్వెల్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ ఇంకా హిలేరియస్‌గా ఉంటుందేమో అని ప్రేక్షకుడు అనుకోవడంలో తప్పు లేదు. దర్శకుడు గాని, రచయిత గాని ఇక్కడే తప్పు చేశారు. ఎప్పుడైతే మేనత్త, మేనకోడలు అనే కాన్‌ఫ్లిక్ట్ స్క్రీన్ మీదకొచ్చిందో, అప్పుడు ఈ సినిమాలోని ఫన్ను కాస్త డౌన్ అవుతూ వెళ్ళింది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా జోవియల్‌గా తీసుకెళ్ళిన దర్శకుడు సెకండ్ హాఫ్ దగ్గరికొచ్చేసరికి డీలా పడిపోయాడు. ఎప్పుడైతే మేనత్త, మేనకోడళ్ళ మధ్య ఒక కాన్‌ఫ్లిక్ట్ తీసుకొచ్చాడో, దాన్ని సరిగ్గా డీల్ చేయలేదేమో అనిపిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటి? అసలు వాళ్ళిద్దరు ఎందుకు మాట్లాడుకోవట్లేదు? వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇగో ప్రాబ్లమ్ ఏంటి? అనే దానికి కారణాలు సరిగ్గా రాసుకోలేకపోయాడు దర్శకుడు. అవన్నీ చాలా సిల్లీగాను, ఫోర్స్‌డ్‌గాను అనిపిస్తాయి. ఏదైనా ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఫస్ట్ హాఫ్ బావుంటే సరిపోదు. సెకండ్ హాఫ్ కూడా బావుండాలి. ఫస్ట్ హాఫ్‌లో ఉన్న ఫ్లో సెకండ్ హాఫ్ కూడా మెయింటైన్ చేయగలగాలి. కానీ 'మజాకా' విషయానికొచ్చేసరికి అది వర్కౌట్ అవ్వలేదు. ఎప్పుడైతే మేనత్త, మేనకోడలు కాన్ఫ్లిక్ట్ తీసుకున్నాడో, అక్కడే దర్శకుడు పెద్ద తప్పు చేశాడేమో అనిపిస్తుంది. ఇక్కడ ఫన్ జనరేట్ చేయడానికి పెద్దగా స్కోప్ లేకపోవడంతో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా దర్శకుడు ఏవేవో సీన్స్ రాసుకుంటూ వెళ్ళిపోయాడు. ముఖ్యంగా 'అనకాపల్లి' పెళ్లి ఎపిసోడ్ గాని, 'రావు రమేష్', 'అంశు' వీళ్ళిద్దరూ లేచిపోయే సీన్ గాని ఏమాత్రం ప్రభావవంతంగా తీసుకురాలేకపోయాడు దర్శకుడు. ఆ 2 సీన్‌లు రాసుంటే సెకండ్ హాఫ్ ఇంకొంచెం బెటర్‌గా ఉండేది. సెకండ్ హాఫ్ అంతా ఇలాగే సాగిందా? దాంట్లో బెటర్ సీన్స్ ఏం లేవా? అంటే ఒక సీన్ గురించి మాత్రం పర్టిక్యులర్‌గా మాట్లాడుకోవాలి. అది కాళీ పటేల్ సీన్. హీరోయిన్ కాళీ పటేల్‌కి, రావు రమేష్‌కున్న ఎమోషన్‌కి మధ్య ముడివేస్తూ చెప్పిన ఒక సీన్ మాత్రం రైటర్‌గా ప్రసన్న కుమార్ బెజవాడ, దర్శకుడిగా నక్కిన త్రినాథరావు, ముఖ్యంగా నటుడిగా రావు రమేష్ మార్కులు కొట్టేస్తారు. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ ఎంత చేశాడో, సెకండ్ హాఫ్‌లో ఆ ఒక్క సీన్‌ని రావు రమేష్ అంత పండించాడు. బహుశా ఈ సీన్ కోసమే 'రావు రమేష్' ఈ సినిమా ఒప్పుకున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే కామెడీ ఎవరైనా పండించగలరు. కానీ ఎమోషన్ పండించేవాడే గొప్ప నటుడు. ఆ ఎమోషన్‌ని 'రావు రమేష్' ఎంత బలంగా పండిస్తాడో ఆ ఒక్క సీన్ చూస్తే తెలిసిపోతుంది. క్లైమాక్స్ విషయంలో చాలా గందరగోళం ఉంది. ఏ సీన్ ఎందుకు వస్తుందో, ఏ క్యారెక్టర్ ఎప్పుడొచ్చి, ఎప్పుడు ఎగ్జిట్ అయిపోతుందో ఆడియన్స్ కూడా అర్థం కాదు. క్లైమాక్స్ కాస్త క్లమ్జీగా ఉంది. కాకపోతే ఇది ఫన్ రైడ్ సినిమా, ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా కాబట్టి ఆ తప్పులను కూడా క్షమించేయొచ్చు. యాక్టర్స్ విషయానికొస్తే 'సందీప్ కిషన్' చాలా ఈజ్‌తో, చాలా ఎనర్జిటిక్‌గా నటించాడు. ఆ విషయంలో 'సందీప్ కిషన్' తప్పు పట్టడానికి ఏం లేదు. 'రావు రమేష్' తన ఎక్స్‌పీరియన్స్ మొత్తం ఈ సినిమాలో చూపించడం జరిగింది. తన క్యారెక్టర్ కూడా చాలా రాసుకున్నాడు దర్శకుడు. చాలా యావరేజ్ సీన్ కూడా 'రావు రమేష్' వల్ల
గొప్పగా స్క్రీన్ మీదకొచ్చింది. ఇదంతా ఈ క్రెడిట్ అంతా రావు రమేష్‌కి. 'మన్మధుడు' సినిమా చూసిన వాళ్ళందరికీ 'అంశు' గుర్తుండిపోతుంది. ఆ తర్వాత ఆమె పెద్దగా సినిమాలేం చేయలేదు. చాలా కాలం తర్వాత ఈ సినిమాలో 'అంశు' కనిపిస్తుంది అనగానే కాస్త ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. ఆ ఎక్సైట్‌మెంట్ ఈ సినిమా చూసిన తర్వాత పూర్తిగా పోతుంది. ఎందుకంటే ఈ క్యారెక్టర్‌కి 'అంశు' ఇమేజ్‌కి లేదంటే 'అంశు'ని ఊహించుకున్న విధానం గాని ఎక్కడా పొంతనుండదు. పైగా రావు రమేష్, 'అంశు' జోడీ కూడా చాలా ఆడ్‌గా అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే 'అంశు'ని ఈ సినిమా కోసం ఎంచుకోవడం రాంగ్ చాయిస్. 'రితువర్మ' మామూలుగా పెర్ఫార్మన్స్‌కి స్కోప్ ఉన్న క్యారెక్టర్‌లు తీసుకుంటుంది. కాపోతే ఈ సినిమాలో ఆమె పెర్ఫార్మన్స్ చేయడానికి కూడా స్కోప్ లేకుండా పోయింది. పాటల విషయానికొద్దాం. పాటలు వినడానికి చాలా బాగున్నాయి. స్క్రీన్ మీదకొచ్చేసరికి మాత్రం ఆ జోషు, ఆ మజా లేకుండా పోయాయి. ముఖ్యంగా ఆ ప్రైవేట్ ఆల్బమ్ పరంగా ఒక ఊపు ఊపేసిన 'రావులమ్మ' పాటను తీసుకొచ్చి ఈ సినిమాలో వాడుకున్నారు. ప్రైవేట్ ఆల్బమ్ చూస్తున్నప్పుడు ఉన్న ఆ ఉత్సాహం, ఆ ఎనర్జీ స్క్రీన్ మీదకొచ్చేసరికి లేకుండా పోయాయి. బహుశా రాంగ్ టైమింగ్‌లో, రాంగ్ మూడ్‌లో, రాంగ్ ప్లేస్‌మెంట్‌లో వచ్చిన పాట కాబట్టి ఆడియన్స్ కూడా ఆ పాట అంతగా కిక్ ఇవ్వలేదేమో అనిపించింది. ఈ సినిమా అంతా చూసిన తర్వాత మెగా ఫ్యాన్స్‌కో డౌటొస్తుంది. ఈ కథలో ఏం నచ్చి చిరంజీవి గారు ఓకే చెప్పారో, సిద్దు జొన్నలగడ్డని తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్‌ని సెట్ చేద్దాం అనుకున్నారో అర్థం కాలేదు. బహుశా ఈ కథ చేసుంటే చిరంజీవి గారి కెరియర్‌లో పెద్ద డిజాస్టర్‌లో ఒకటిగా నిలిచిపోయేది. ఈ కథను పక్కన పెట్టి మెగా ఫ్యాన్స్‌కి ఓ పెద్ద వరం ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఓవరాల్‌గా చెప్పాలంటే 'ధమాకా' ఇచ్చిన సౌండింగు, 'ధమాకా' ఇచ్చిన ఆ ఫన్ను, మజాకా ఇవ్వలేకపోయిందని చెప్పాలి. కాసేపు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా కాసేపు థియేటర్‌కెళ్ళి కాసేపు నవ్వుకొని వచ్చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రమే 'మజాకా' ఓ ఆప్షను. కావాలంటే ఈ వీకెండ్ సరదాగా ట్రై చేయండి.